పెద్దన్నకు పెద్ద పదవి అని కూడా మనకు లైవ్కి ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఇక్కడ పెద్దన్న ఎవరో కాదు, చిరంజీవి. అలాంటి చిరంజీవికి ఈ రోజున భారీ స్థాయిలో ఒక బంపర్ ఆఫర్ని బీజేపీ ఇవ్వబోతుంది అనేది ఒక చర్చ. అయితే గతంలో చిరంజీవి పార్టీని పెట్టారు, అనేక పదవుల్ని చూశారు, అనేక ఎత్తుపల్లాలను కూడా చూశారు ఆయన. బట్ అలాంటి నేతను, అలాంటి చిరంజీవిని ఎందుకు ఈరోజు బీజేపీ దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది? నిజంగానే అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు చిరంజీవికి మోడీ అండ్ అమిత్ షా పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇస్తే ఏ స్థాయి పదవి ఆయన తీసుకునే అవకాశం ఉంటుంది? అసలు చిరంజీవిది ఎంతవరకు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది? అయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? అసలు బీజేపీ పెద్దలిద్దరూ కూడా ఏపీ కేంద్రంగా ప్రత్యేకించి చిరంజీవి లాంటి వాళ్ళని ఆ స్థాయిలో ప్రమోట్ చేయడం వెనుక కారణం ఏంటి? ఈరోజు ఈ అంశాలన్నీ కూడా గత వారం రోజులుగా చాలా సీరియస్గా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అందుకు కారణం కూడా ఉంది. ఈరోజు చిరంజీవిని బీజేపీ అంత ప్యాంపర్ చేయడానికి, అంతేకాదు అదేవిధంగా చూసినట్లయితే ఆ స్థాయిలో చిరంజీవికి రెడ్ కార్పెట్ వేయడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఏపీ కేంద్రంగా బీజేపీ రాజకీయ వ్యూహం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. గతంలో అయితే ఈ పరిణామాలన్నిటికంటే ముందు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే ముందు గతంలో ప్రజారాజ్యం పెట్టినాటి పరిణామాలను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే 2009 అయితే అంతకంటే ముందుగా చిరంజీవి కెరీర్ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. పునాదిరాళ్ళు లాంటి మూవీతోని తన సినిమా కెరీర్కి ఆయన పునాది వేసుకున్నారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదగడం వెనుక చిరంజీవి ఎన్నో నిద్రలేని రాత్రుల కష్టం ఆయన వెనుక ఉంది. అది అందరికీ తెలుసు. చాలా ఆయన డాన్స్లో చూపించే ఒక ఈజ్ కావచ్చు, ఫైట్లో చూపించే ఒక గ్రేజ్ కావచ్చు, అండ్ డైలాగ్ డిక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా చిరంజీవికి చాలా తక్కువ సమయంలోనే ఒక వ్యక్తిగత గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రత్యేకించి మనం చూసినట్లయితే పూర్తిగా చిరంజీవి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన ఓన్ ఐడెంటిటీని చాలా తక్కువ సమయంలోనే ఆయన క్రియేట్ చేసుకోగలుగున్నారు. అల్లు రామలింగయ్య ఏంటి అల్లుడైనప్పటికీ ఈ క్రమంలో బట్ ఆయన ఇమేజ్కి అతీతంగా చిరంజీవి తనకంటూ ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోగలిగారు. అలా ఆ స్థాయిలో ఒక సుప్రీం హీరో అనే ఇమేజ్ ఆయనకి రావడం కానీ, ఒక మెగాస్టార్ అనే బిరుదు ఆయనకు రావడం వెనుక మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎన్నో నిద్రలేని రాత్రుల కష్టం ఉంది. అలా తనకంటూ అక్నే నాగేశ్వరరావు అండ్ దెన్ ఎన్టీఆర్ తర్వాత ఆ తరం శోభన్ బాబు, కృష్ణ తరం తర్వాత ఒక ఇండివిజువల్ హీరోగా చిరంజీవి ఫోకస్ అవుతూ వచ్చారని అనుకోవాలి. అందుకే మెగాస్టార్ అనే వ్యక్తిగతంగా ఆయన మెగాస్టార్ అనే ఇమేజ్తో ఈ రోజుకి నిలబడ్డారు. ఇక అక్కడి నుంచి మనం చూస్తే ఆయన స్పోర్టివ్గా తీసుకుని ఈరోజు మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలు, రాజ్ కుమార్ లాంటి వాళ్ళు, అలాంటి కపూర్ ఫ్యామిలీ లాంటి వాళ్ళే నాకు ఆదర్శం అంటూ కూడా ఇటీవలే చిరంజీవి మాట్లాడడం జరిగింది. ఇంత పెద్ద వ్యవస్థని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యవస్థలో ఇంతమంది మెగా కాంపౌండ్ హీరోల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడం అంటే అది మామూలు విషయం కాదు. అది చిరంజీవికే సాధ్యమైంది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే సినిమాల ద్వారా తనకు వచ్చిన ఇమేజ్ను అటు రాజకీయాల మీద కూడా దాన్ని అటు మళ్లించే ప్రయత్నం అయితే జరిగింది చిరంజీవి వైపు నుంచి. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల కంటే ముందు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ తెర మీదకి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ పురుడు పోసుకుంది. ఆ రోజు చూసినట్లయితే పేరులోనే ప్రజలను నింపుకున్న ప్రజారాజ్యం నిజంగానే ఆ రోజు ఒక సంచలనం రాష్ట్ర రాజకీయాల్లో. అటు కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావాలని తాపత్రయపడుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన. మరోవైపు టీడీపీ కూడా తన అధికారాన్ని ఎలాగైనా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న తీరుతో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని అంచనాల్లో ఉంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లోనే లోక్సత్తా లాంటి పార్టీలు ఒక ప్రజా సమస్యల వేదికగా పుట్టిన పార్టీలన్నీ పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ అయిన సిచ్యువేషన్ ఉంది. అలాంటి సందర్భంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎంతోమంది నేతలు అటు కాంగ్రెస్, టీడీపీ నుంచి పెద్ద కారణాలు లేకుండానే కేవలం కాపు సామాజిక వర్గ కేంద్రంగానే చిరంజీవిని ఆ స్థాయిలో వాళ్ళు లీడర్గా యాక్సెప్ట్ చేశారు. చాలామంది నేతలు ఆ రెండు పార్టీల నుంచి కూడా ఆ రోజున ప్రజారాజ్యంలోకి వెళ్ళడం జరిగింది. పెద్ద కారణాలు లైక్ ఒక జ్యోతుల్ నెహ్రూ కానీ, ఒక తోట త్రిమూర్తులు కానీ, ఒక వేదవ్యాస లాంటి వాళ్ళు కానీ, అలా ఒక వంగవీటి రాధా కానీ, ఇలా ఎంతోమంది నేతలు. దెన్ ఆ రోజు ప్రజారాజ్యం అలా సామాజిక న్యాయమే ఎజెండాగా, సమాజంలో మార్పు ఎజెండాగా తెర మీదకి వచ్చినప్పటికీ, ఆ స్థాయిలో చిరంజీవికి అప్లాజు జనంలోంచి వచ్చినప్పటికీ బట్ ఆ స్థాయిలో అధికారంలోకి మాత్రం రాలేకపోయింది. కేవలం అక్కడ జరిగిన ట్రయాంగిల్ ఫైట్స్లో ఆ రోజు టీఆర్ఎస్తోని పొత్తు కూడా పెట్టుకుంది, టీడీపీ లెఫ్ట్ పార్టీలతోని మహాకూటమిగా ఏర్పడింది. బట్ అప్పుడు జరిగిన ఏదైతే ఓట్ల చీలిక కారణంగా ఆ రోజు ప్రజారాజ్యం కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఆ పరిమితమైన కొద్ది రోజులకే ఆ రోజు తెలంగాణ ఉద్యమం అండ్ సమైక్యాంధ్ర ఉద్యమాలు చాలా పీక్స్లో ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ముందుగా వైఎస్ తర్వాత రోసే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నారు. మరోవైపు చూసినట్లయితే పర్టికులర్లీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటికీ కూడా బట్ పోటాపోటీగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి అటు జగన్మోహన్ రెడ్డికి కొంతమంది వెళ్ళిన సందర్భం ఉంది. ఇటు ప్రజారాజ్యం పార్టీ మీద కూడా అప్పుడు ప్రెజరైజ్ అవుతూ ఉంది. అవిశ్వాసం లాంటి సందర్భాలు వచ్చిన సమయంలో చిరంజీవి కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా అండగా నిలబడి ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో. ఇక బై ఎలక్షన్స్తో వైఎస్ఆర్సీపీ మంచి స్వింగ్లో కూడా ఉంది ఆ రోజున. అలాంటి సిచ్యువేషన్లో
పూర్తి స్థాయిలో చిరంజీవి తన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమందికి మంత్రి పదవులు, గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా దక్కాయి. మొత్తానికైతే ఆ భారాన్ని అయితే దించేసుకున్నారు ఆయన. దానికి ప్రతిఫలంగా ఆయనకి రాజ్యసభ సీటు కాంగ్రెస్ నుంచి అందరిని కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన కూడా జరిగింది. వన్స్ తన కేంద్ర మంత్రి పదవి డ్యూరేషన్ అయిపోయిన తర్వాత, తన రాజ్యసభ సభ్యత్వం పూర్తిగా అయిపోయిన తర్వాత చిరంజీవి మళ్ళా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రీఎంట్రీనే కాదు, అనేక రకాలుగా మళ్ళీ తను రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం కూడా జరిగింది. అలాంటి దాంట్లోంచి వచ్చినవే ఖైదీ నెంబర్ 150 మూవీ దగ్గర నుంచి చూసుకుంటే ఈరోజు కొత్తగా రాబోతున్న విశ్వంభరావు మూవీ వరకు మళ్ళోసారి తన యంగ్ హీరోలకి ఏమాత్రం తీసుకోనంటూ కూడా చిరంజీవి రీఎంట్రీ జరుగుతూ వస్తుంది. దెన్ అలాంటి సిచ్యువేషన్ నుంచి చూస్తే ఇక ఆ ప్రజారాజ్యం లాంటి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్, అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉండిపోయారు. ఆ తర్వాత ఆయన 2014 ఎన్నికల కంటే ముందు రాష్ట్ర విభజన సమయంలో జనసేనని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు తను పోటీ చేయడానికి చాలా తక్కువ సమయమే ఉంది. అలాంటి సిచ్యువేషన్లో అప్పటికే ఎన్డీఏ అలయన్స్లో టీడీపీ వెళ్ళింది. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఆయన కూడా ఆ రోజు 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి. బట్ ఆయన మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటానంటూ పదవులకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత 2019 వచ్చేటప్పటికి బీజేపీతోని టీడీపీతో డిఫర్ అయ్యి ఆ రోజున ఆయన ఇండివిజువల్గా పోటీ చేసే ప్రయత్నం అయితే జరిగింది. బట్ ఫెయిల్ అయ్యారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. అండ్ దెన్ తన పార్టీలో ఒక సీటే వస్తే ఆయన కూడా తర్వాత వెళ్ళి రాపాక వరప్రసాద్ వెళ్ళి వైసీపీలో చేరడం జరిగింది. ఇక ఆ మొత్తం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో, టీడీపీ 23 సీట్లకే పరిమితమైందో, పవన్ కళ్యాణ్ టీడీపీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు నడుస్తూ వచ్చాయి. ఈ సఫికేషన్లోనే పవన్ కళ్యాణ్ అటు బీజేపీతో కూడా పొత్తులు పెట్టుకున్నారు. మొన్నటి ఎన్నికల నాటికి ఆ స్థాయిలో టీడీపీ బీజేపీని ఒకే వేదిక మీదకి తీసుకురావడంలో కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ఆ ఫలితమే ఈ రోజున కూటమి అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. సో బీజేపీకి కూడా కొన్ని మంత్రి పదవులు అయితే దక్కాయి. ఇక టీడీపీ నుంచి అటు కేంద్రంలో కూడా మంత్రి పదవులను మళ్ళా 2014 తరహాలోనే పంచుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇదంతా అందరికీ తెలిసిన విషయం ఈ సబ్జెక్ట్ అంతా. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, బట్ చిరంజీవి మాత్రం అనేక సార్లు ఆయనకి అన్ని పార్టీల నుంచి ఆఫర్ వస్తూ వచ్చింది. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్వయంగా చిరంజీవిని పిలిపించుకున్నారు కూడా 1-2 సార్లు. సినిమా టికెట్ల వ్యవహారం దగ్గర నుంచి అనేక ఇష్యూలు ఆయనతో మాట్లాడారు. అంతేకాదు ఆయన కొన్ని విషయాల్లో అవమానించే ప్రయత్నం కూడా జరిగింది. అది కూడా చాలామందికి తెలుసు. బట్ అలాంటి చిరంజీవికి వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ ఆఫర్ కూడా వచ్చింది. బట్ చిరంజీవి దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇక బీజేపీ వైపు నుంచి చూస్తే అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ సమయంలో మోడీ ఆ వేదిక మీద నుంచి చిరంజీవికి అత్యంత ప్రయారిటీ ఇచ్చారు. అనేక రకాలుగా ఆయన పద్మవిభూషణ్ అవార్డు దగ్గర నుంచి మోడీ ప్రభుత్వం ఎప్పుడు కూడా చిరంజీవిని ప్యాంపర్ చేస్తూనే వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడుతో కూడా చిరంజీవికి సత్సంబంధాలే ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే ఇండస్ట్రీ పరంగా. ఇక అక్కడి నుంచి మనం చూసుకుంటే చిరంజీవి ఒక కాపు సామాజిక వర్గానికి ఒక ఐకాన్గా నిలబడ్డారు. అటు పార్టీ పరంగా ఆయన ఏదైతే అంత వ్యక్తిగతంగా అంత నిలబడలేకపోయినప్పటికీ, ప్రజారాజ్యం ఒక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్గా మిగిలినప్పటికీ, బట్ ఇండస్ట్రీ నుంచి కానీ ఇండస్ట్రీకి ఒక పెద్దగా నిలబడ్డారు ఆయన. సో అలా ఒక కాపు సామాజిక వర్గంలో చిరంజీవి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే ఉంది. అందుకే ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నమా, లేకపోతే నిజంగానే చిరంజీవిని ప్యాంపర్ చేసే ప్రయత్నమో కానీ బీజేపీ అగ్రనేతలు ఎవరు కూడా ఆ విషయాన్ని ఎప్పుడు దాచుకునే సిచ్యువేషన్ అయితే లేదు. ఎప్పుడు చిరంజీవిని అంత దగ్గరికి తీసే ప్రయత్నం జరిగింది, లైక్ పవన్ కళ్యాణ్ లాగే. ఇక మొన్నటి అక్కడి నుంచి చాలాసార్లు చిరంజీవికి అంతే అప్లాజ్ కూడా వచ్చింది. అయోధ్య రామాలయం ఏదైతే శంకుస్థాపన జరిగే క్రమం దగ్గర నుంచి అది ఓపెనింగ్ వరకు అనేక సందర్భాల్లో చిరంజీవి ఫ్యామిలీకి కూడా అంతే అప్లాజ్ లభించింది బీజేపీ వైపు నుంచి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, మొన్న మనం చూసినట్లయితే ఏదైతే పర్టికులర్లీ మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ బీజేపీ కూటమి గెలిచిన తర్వాత అది ఆ ప్రమాణ స్వీకార వేదిక మీద మోడీ అండ్ అమిత్ షాలో చిరంజీవి పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఒక అప్లాజ్ కానీ, వాళ్ళిద్దరికి ఇచ్చిన ప్రయారిటీ కానీ మీడియా కూడా దాన్ని అంత హైప్ చేసిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో మోడీ చిరంజీవిని పవన్ కళ్యాణ్ ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఇక ఇటీవల మనం చూసినట్లయితే గత కొంతకాలంగా కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా బీజేపీ చిరంజీవికి అదే స్థాయిలో ప్రయారిటీ ఇస్తూ ఉంది. మొన్న సంక్రాంతి సంబరాలు జరిగితే ఢిల్లీ వేదికగా కిషన్ రెడ్డి నివాసంలో దానికి మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇలా అనేక సందర్భాల్లో తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా చిరంజీవికి ఆ ప్రాతినిధ్యం అయితే ఇస్తూ ఉన్నారు. అటు అమిత్ షా కావచ్చు, ఇటు మోడీ కావచ్చు. ఇక ఈ క్రమంలోనే ఈరోజు చూసినట్లయితే ఇక్కడ ఏపీ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతోంది. అయితే దీనికోసం చాలామంది రేస్లో ఉన్నారు అనేది చాలా ప్రచారం జరుగుతూ వస్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది నేతలు. అయినప్పటికీ కూడా ఈరోజు మోడీ అంశాలు చిరంజీవి వైపే చూస్తున్నారనేది మనకు చర్చ, మనకు వస్తున్న సమాచారం.
అయితే చిరంజీవి వైపు చూడడానికి కూడా ఇక్కడ ఒక కారణం ఉంది. ఎందుకంటే మోడీ ఎస్పెషల్లీ అమిత్ షా కావచ్చు, తెలుగు రాష్ట్రాల కేంద్రంగా ఎస్పెషల్లీ సదరన్ స్టేట్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చారు. నార్థన్ స్టేట్లో కాలు పెట్టినంత ఈజీగా బీజేపీ సదరన్ స్టేట్లో తన పట్టు నిలుపుకోలేకపోయింది. తమిళనాడు చూస్తే స్టాలిన్ ఇప్పటికీ కాంగ్రెస్ ఫోల్డ్లోనే ఉన్నారు, ఇండియా కూటమిలోనే ఉన్నారు. అంతేకాదు ఎక్కడ కూడా తమిళనాడులో ఈరోజు బీజేపీకి స్కోప్ లేని పరిస్థితి అయితే ఉంది. జయలలిత మరణం తర్వాత శశికళను జైలుకు పంపో పన్నీర్ సెల్వం పేరుతోనూ వీళ్ళు చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో పళనిస్వామి పేరుతోనూ అవన్నీ కూడా ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్స్గా మిగిలాయి. సో అలా ఈరోజు మనం చూసినట్లయితే కూడా తమిళనాడులో బీజేపీ చేసిన ఎక్స్పెరిమెంట్ ఒక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంటే అనుకోవచ్చు. అది దాని రిజల్ట్ కూడా దాని రెప్లికా కూడా బీజేపీకి అర్థమైంది. అక్కడి నుంచి మనం కర్ణాటక వచ్చినట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా కుమారస్వామి లాంటి వాళ్ళని దగ్గరికి తీసి బీజేపీ చేసిన ఎక్స్పెరిమెంట్ కూడా అనేక సార్లు యడ్యూరప్పను ముందు పెట్టి చేసిన ప్రయోగాలు మొత్తం కూడా ఫెయిల్ అయిన పరిస్థితి. ఈరోజు అక్కడ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎంపీ సీట్స్ ఎక్కువ వచ్చినప్పటికీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అలా కర్ణాటకలో కూడా అంత నిలుపుకోలేకపోయింది బీజేపీ తన పట్టును. వేరే అక్కడి నుంచి మనం చూస్తే కేరళకు వచ్చినప్పటికీ కూడా లెఫ్ట్ పార్టీల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంది కేరళలో అనేది మనం చూసుకోవచ్చు. అలా బీజేపీ ఇక అక్కడి నుంచి తెలంగాణకు తీసుకున్న కర్ణాటక ఎఫెక్ట్ తెలంగాణలో కనిపించింది. బీఆర్ఎస్లో లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేస్తున్నట్టు ఒక డ్రామా నడిపి లాస్ట్ మినిట్లో అదే బీఆర్ఎస్ని ప్యాంపర్ చేస్తూ మోడీ అండ్ అమిత్ షా వ్యవహరించిన తీరు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చింది. అలా తెలంగాణలో కూడా బీజేపీ అడుగు పెట్టాలన్నా అధికారంలోకి రావాలన్నా అది కూడా ఒక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్గా మిగిలింది. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఏపీ వేదికగా ఏపీలో ఆ స్థాయిలో స్కోప్ లేదు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని దగ్గరికి తీసి జనసేన అండ్ బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్ కుదర్చడంలో అటు బీజేపీ నేతలు కానీ జనసేన కానీ కీలక పాత్ర పోషించింది. అలా ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రోజున పూర్తి స్థాయిలో ఏపీలో బీజేపీ కూడా అధికారంలో భాగస్వామ్యం అయ్యే ఉంది. అయితే గతంలో లాంటి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ దగ్గరికి తీస్తూ ఉంది. ఎందుకంటే నితీష్ చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు ఎన్డీఏ 3 ఫామ్ అయింది. మోడీ ప్రధానిగా ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు. నితీష్ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తాను ఎన్డీఏ అలయన్స్లో పోటీ చేశాను కాబట్టి ఎన్డీఏకి తన మద్దతు అంటూ నిలబడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అటో ఇటో ఒక స్టెప్ తీసుకుంటే ఏం జరుగుతుందో బీజేపీ పెద్దలకు క్లియర్గా తెలుసు. అందుకని చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ప్యాంపర్ చేస్తున్నారు. అంతేకాదు ఇక రాష్ట్రానికి సంబంధించి అటు అమరావతికి నిధుల దగ్గర నుంచి పోలవరం నిర్వాసితుల అకౌంట్లో డబ్బులు దగ్గర నుంచి ఈరోజు రైల్వే జోన్కు శంకుస్థాపన దాకా అనేక కీలక కార్యక్రమాల్లో విభజన హామీల విషయంలో కూడా బీజేపీ అంత స్టబ్బోరన్గా వ్యవహరిస్తోంది గతానికంటే భిన్నంగా ఈ రోజున. సో అంటే ఒకవైపు అటు కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే మరోవైపు రాష్ట్రానికి నిధులు పంపకం ద్వారా అమరావతికో లేకపోతే మరో దానికో ఏపీకి సంబంధించి తాము ప్రయారిటీ ఇస్తున్నామని జనంలో పూర్తి స్థాయిలో జనంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి జరుగుతోంది. అయితే వీటన్నిటిని జనంలో చెప్పాలంటే ఏపీకి సంబంధించి ఒక ఫేస్ కావాలని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. గతంలో మనం చూస్తే కన్నా సోము వీర్రాజు లాంటి వాళ్ళు అధ్యక్షులుగా చేశారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు అధ్యక్షులుగా చేశారు. ఎన్నికల నాటికి పురంధరేశ్వరికి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఏపీలో ఉన్న అన్ని క్యాస్ట్లను కూడా టచ్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. అయితే కానీ ఆ ఎక్స్పెరిమెంట్లు అన్నీ కూడా ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్లుగా మిగిలాయి ఈ రోజున. అయితే ఓటు పరంగా సీట్ల పరంగానో టీడీపీ జనసేనతో పొత్తుల కారణంగా కొన్ని సీట్లు వచ్చినప్పటికీ ఓట్ల పరంగా బీజేపీ మాత్రం అలాగే తన ఓట్ షేర్ని మాత్రం పెంచుకోలేకపోతుంది. ఈ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఎలక్షన్ నాటికి పరిణామాలు ఎలా ఉంటాయన్న ఆందోళన ఉంది బీజేపీలో. అంతేకాదు ఎలాగైనా సరే అటు పవన్ కళ్యాణ్ను ఇటు చిరంజీవిని దగ్గర తీయాలనే ఆలోచన ఉంది. కాపు సామాజిక వర్గం ప్రీడామినెంట్గా ఉంది కాబట్టి ఏపీలో గెలుపు ఓటములు నిర్ణయించే స్థానంలో కాపు సామాజిక వర్గం ఉంది కాబట్టి ఆ స్థాయిలో ఆ వర్గాన్ని ప్యాంపర్ చేయాలని బీజేపీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బీజేపీ ఫోల్డ్లో ఉన్నారనేది, బీజేపీని ఆ స్థాయిలో గౌరవిస్తారనేది కూడా అందరికీ తెలుసు. అందుకే ఈరోజు చిరంజీవి లాంటి ఒక ఐకానిక్ పర్సన్ని దగ్గరికి తీసినట్లయితే ఆ స్థాయిలో తమకు ఏపీ రాజకీయాలే కాదు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా రాజకీయ ఫలితం వర్కౌట్ అవుతుందని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ను తద్వారా కేంద్ర మంత్రి పదవిని కూడా ఇస్తామని వాళ్ళు ఆఫర్ చేసినట్టుగా మనకు సమాచారం. కానీ ఆల్రెడీ ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు సమాచార శాఖ. అలాంటి సిచ్యువేషన్లో బీజేపీ ఈరోజు రాజకీయాలకు ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నా. మరి ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో ఎన్నికలకు ముందు అనేక రకాలుగా తన ఆఫర్ వచ్చినా తన ఇంట్లో జనసేన ఉంది కాబట్టి నేను ఇంకో పార్టీ వైపు చూడను అంటూ చిరంజీవి టిల్ ఎండ్ వరకు జనసేనకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన అలా ఇచ్చిన కారణంగానే మిగతా మెగా కాంపౌండ్ హీరోలు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ వైపే నిలబడింది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున బీజేపీ తనకు ఆ స్థాయిలో కేంద్ర మంత్రి పదవులు లాంటి పదవులు ఏదైతే ఆఫర్ చేస్తే మెగాస్టార్ ఎంతవరకు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఎంతవరకు ఇప్పుడున్న ఒక క్రూషియల్ పీరియడ్లో మెగాస్టార్ నిజంగానే అటువైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ డిబేట్ మాత్రం చాలా సీరియస్గా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.